యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మీరెందుకు విజేతలు కాకూడదు అనేటటువంటి అంశంలో 9వ ఎపిసోడ్కు మనం చేరుకున్నాం. ఇక ఈ ఎపిసోడ్లో మన రోల్ మోడల్ సుగ్రీవుడు. ఇక రామునికి అత్యంత క్లిష్టమైనటువంటి సమయంలో సహాయం చేయడమే కాకుండా తన యొక్క మేధస్సునంతా ఉపయోగించి ఎక్కడెక్కడ ఏ రాజ్యాలు ఉన్నాయి అనేటటువంటి ఒక జాగ్రఫికల్ కండిషన్స్ను వివరించి రాముణ్ణే ఆశ్చర్యపోయేలా చేస్తాడు సుగ్రీవుడు. మరి ఎవరి సుగ్రీవుడు? వృక్ష రజస్సు అనేటటువంటి ఒక మహా వానర వీరుడు ఉంటాడు. ఆయన ఒకసారి ఒక తటాకంలో పడితే పార్వతీదేవి శాపం వల్ల ఆ తటాకానికి అందులో దూకిన మగవాళ్ళు ఆడవాళ్ళు అవుతారని ఒక శాపం ఉంది. ఆ వృక్షరజస్సు అనేటటువంటి వానరరాజు అందులో దూకి ఒకసారి అందమైన అప్సరసగా మారిపోతాడు. అది చూసి ఇంద్రుడు సూర్యుడు ఇద్దరు కూడా మోహించి వారి వీర్యాన్ని వదిలిపెడతారు. కంఠభాగంలో వీర్యాన్ని వదిలిపెట్టినందుకు సుగ్రీవుడు, వాళ్ళ భాగంలో వీర్యాన్ని వదిలిపెట్టినందుకు వాలి. వాళ్ళ భాగంలో ఇంద్రుడు వీర్యాన్ని వదిలిపెడితే కంఠభాగంలో సూర్యుడు వీర్యాన్ని వదిలిపెడతాడు. ఆ రకంగా సూర్యుని అంశతో జన్మించినటువంటి వానర రాజు సుగ్రీవుడు. ఇంద్రుని అంశతో వాలి జన్మిస్తాడు. అయితే ఇదంతా ఎందుకు? ఒక అప్సరసను చూసి సూర్యుడు ఇంద్రుడు లాంటి దేవతలు మోహించడం ఏంటి అంటే రామకార్యం. రాముడు రావణ సంహారం కోసమని భూమి మీదకి నరునిగా అంటే మానవునిగా అవతారం చెందుతున్నప్పుడు అతనికి సహాయపడగలిగేటటువంటి వీరులు ఎంతోమంది కావాలి. కాబట్టి ఆ వీరులను కూడా ఈ రకంగా జన్మింపజేస్తారు సూర్యుడు ఇంద్రుడు. అందులో భాగంగా వచ్చినటువంటి వాళ్ళే వాలి సుగ్రీవుడు. అయితే వాలికి ఇంద్రుడు ఒక కాంచనమాల ఇస్తాడు. వజ్ర సమానమైనటువంటి కాంచనమాల. అది మెడలో వేసుకుంటే ఎదుటి వాళ్ళ బలంలో సగం బలం తనకు వస్తుంది. ఆ కారణంగానే వాలి ఎంతోమంది రాక్షసులను, మాయావి, దుందువి లాంటి రాక్షసులందరినీ త్రుంచి రావణుణ్ణి కూడా ఓడించి తనతో సంధి చేసుకునేలా చేస్తాడు వాలి. అలాంటి వాలిని శ్రీరాముడు కూడా చెట్టు చాటు నుంచే చంపేస్తాడు. ఆ తర్వాత ఆ కాంచనమాలను వాలి సుగ్రీవునికి ఇస్తాడు. అయితే ఇక్కడ సుగ్రీవుని లక్ష్యం ఏంటి? సుగ్రీవుని టార్గెట్ ఏంటి? సుగ్రీవుని గోల్ ఏంటి? ఇది మనం ముఖ్యంగా ఆలోచించాలి. సుగ్రీవుని గోల్ రామునికి ఒక వానర సేనను ఏర్పాటు చేసి ముందుగా అన్ని దిశలకు పంపించి సీత అన్వేషణ చేయడం అనేటటువంటిది మొదటి గోల్. సీత ఎక్కడుంది, సీత జాడ తెలుసుకోవడం అనేది మొదటి గోల్. ఆ విధంగా ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరలకు వివిధ వానర వీరులను పంపించి వాళ్లకు నెల రోజులు గడువిచ్చి నెల రోజుల్లో పోయి తిరిగి రావాలని చెప్తాడు. అందులో దక్షిణానికి పోయే వాళ్ళలో జాంబవంతుడు, అంగదుడు, హనుమంతుడు, ఇలాంటి నీలుడు, ఇలాంటి మహావీరులు ఉంటారు. ఎందుకో లంకాధిపతి రావణుడే సీతను ఎత్తుకపోయాడనేటటువంటి ఉద్దేశంతో రాముడు హనుమంతునికి అంగుళీయకం ఇస్తాడు. అది వేరే కథ. అయితే ఈ పోయేటటువంటి 4 దిక్కులకు పోయేటటువంటి వీరులకు ఎక్కడ పోతే ఏ ఏ రాజ్యాలు వస్తాయి, ఏ ఏ అడవులు వస్తాయి,
ఆ అడవులలో ఉండేటటువంటి పర్వతాలేంటి, సరస్సులేంటి, అక్కడ ఎలాంటి మనుషులుంటారు, ఈ విధంగా 4 దిక్కుల 4 వైపులా ఉండేటటువంటి జియోగ్రఫికల్ విశేషాలను ఆ కాలంలో వాలి వివరించడం విశేషం. అంటే చూడండి, జాగ్రఫికల్ కండిషన్స్ అంటే అక్కడ పర్వతాలు, అడవులు, వాతావరణం ఎట్లా ఉంటుంది, మనుషులు ఎట్లా ఉంటారు, ఏ రకమైనటువంటి వాళ్ళు ఉంటారు, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా పోవాలి, ఈటటువంటి విషయాలను చూసి వా సుగ్రీవుడు ఒకసారిగా ఆ విషయాలను చెప్తుంటే రాముడే ఆశ్చర్యచకితుడవుతాడు. అంటే రాజు అన్నప్పుడు మొత్తం ఎంటైర్ రాజ్యం పైన ఆ పూర్తి అవగాహన అనేటటువంటిది ఉండాలి. మనం ఒక పోటీ పరీక్షకు చదివేటప్పుడు ఆ పోటీ పరీక్షలో వచ్చేటటువంటి విషయాలపైన సంపూర్ణమైన అవగాహన ఉండాలి అనడానికి మనం సుగ్రీవుణ్ణి ఆదర్శంగా తీసుకోవచ్చు. మనం ఏ పోటీ పరీక్షకైతే చదువుతున్నామో, ఐదర్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూపీఎస్సీ సివిల్ సర్వీస్, గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2, గ్రూప్ 3, ఎనీ అదర్ ఎగ్జామినేషన్, పోస్టల్ ఆర్ మన అకాడమిక్ ఎగ్జామినేషన్స్, ఏమైనా సరే మనం రాసేటటువంటి పరీక్ష పైన మనకు స్పష్టమైన అవగాహన కావాలి అనడానికి మనకు సుగ్రీవుడు ఉదాహరణ. అందుకే మనం సుగ్రీవుడిని రోల్ మోడల్గా తీసుకుంటున్నాం. ఎక్కడైతే సీతాన్వేషణ కోసం పంపిస్తున్నాడో ఆ ప్రాంతంలో ఉండేటటువంటి జాగ్రఫికల్ కండిషన్స్ అన్నిటిపైన కూడా స్పష్టమైనటువంటి అవగాహన పట్టు ఉన్నటువంటి వాడు సుగ్రీవుడు. అలాంటి వాడే విజయం సాధిస్తాడు. ఎవరికైతే ఆ ప్రాంతంలో ఉండేటటువంటి లేదా ఆ రాసే పరీక్షకు సంబంధించి సంపూర్ణమైనటువంటి అవగాహన, అందులో ఏమొస్తాయి, ఏ ఏ క్వశ్చన్స్ వస్తాయి, ఎట్లా రాయాలి, అప్రోచ్ ఎట్లా ఉండాలి, ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఇట్లా రకరకాల అదే అదే తప్ప వేరే ఉండకూడదు మనకు. ఆ రకమైనటువంటి అవగాహన సంపూర్ణంగా ఎవరికైతే ఉంటుందో వాడే విజేత. అందుకే చెప్తున్నాను, మీరెందుకు విజేతలు కాకూడదు అంటే మీ లోపల ఉన్నటువంటి ఈ లోపాలను సరి చేసుకోండి. ఈ లోపాలను ఎప్పుడైతే మీరు సరి చేసుకుంటారో మీరు విజేతలు అవుతారు. అది నంబర్ 1. ఇక నంబర్ 2 ఏంటి? ఆంజనేయుడు పోయాడు, లంకకు పోయాడు, సీతమ్మని కలిశాడు, తిరిగి వచ్చాడు, సీతమ్మ జాడ తెలిసింది. మరి వానర వీరులందరూ కూడా లంకకు పోవాలి. లంకకు పోవాలంటే మధ్యలో సముద్రం ఉంది. ఎవరి ద్వారా వారధి కట్టియాలి? ఆ కాలంలో ఉన్నటువంటి ఇంజనీర్స్ నలుడు, నీలుడు, వాళ్లకు ఒక శాపం ఉంటుంది. చూడండి, అన్నీ కూడా పరిస్థితులు అనుకూలం వస్తాయి. వాళ్ళకు ఒక శాపం ఉంటుంది. వాళ్ళు రాళ్ళు నీళ్ళల్లో వేస్తే తేలుతాయి. ఆ నలుడు, నీలుడు అనేటటువంటి ఆ ఇంజనీర్స్ రాళ్ళు వాళ్ళ చేతికి మిగతా వానరులంతా రాళ్ళు ఇస్తే వాళ్ళు లోపలికి వేస్తే ఆ రాళ్ళు సముద్రం పైన తేలుతున్నాయి. ఆ దాన్ని ఒక వారధిగా, ఒక బాటగా మన వాళ్ళు కట్టేశారు. అలాంటి ఆ వాళ్లతోటి ఆ పని చేయించడం అనేటటువంటిది సుగ్రీవుని యొక్క గొప్ప లక్షణం. తర్వాత సేనకు నాయకత్వం వహించింది ఎవడు? సుగ్రీవుడు. ఆ వానర సేనకు రాజు ఎవరు? సుగ్రీవుడు. కాబట్టి ఆ సంపూర్ణంగా ఆ సేనకు నాయకత్వం వహించి ఆ లంకకు తీసుకొని పోవడం, మళ్ళీ వివిధ రాక్షస వీరుల యొక్క బలం ఎంతుంది అనేది అంచనా వేయడం, రాముడికి చెప్పడం. ఈ విధంగా సుగ్రీవుడు తన రెండవ లక్ష్యం ఏంటి? లంకలో రావణ సంహారం చెయ్యాలి, రాక్షస వీరులందరినీ కూడా చంపేయాలి, సీతమ్మను మళ్ళీ తీసుకొని రావాలి. ఇది రెండవ లక్ష్యం. కాబట్టి సుగ్రీవుడు తన గోల్స్ నుంచి ఎక్కడా కూడా డీవియేట్ కాలేదు. కాకుండా ఇమ్మీడియట్గా లంకకు పోయి అక్కడ ఉండేటటువంటి రాక్షస వీరులు, ఎందుకంటే కాంచనమాల సుగ్రీవుని మెడలో ఉంది కాబట్టి, సుగ్రీవుడు మహావీరుడే కాబట్టి ఆ రాక్షస వీరుల యొక్క బలాన్ని అంచనా వేసి ఆ రామునికి చెప్పడం ద్వారా, ఏ ఏ అస్త్రాలను వాడాలో చెప్పడం ద్వారా సుగ్రీవుడు ఒక రకమైనటువంటి స్నేహితుడిగా, రాముడికి స్నేహితుడిగా తన యొక్క గోల్ను అచీవ్ చేశాడు. చివరికి ఏం జరిగింది? రావణ సంహారం జరిగింది. ఆ తర్వాత
సీతమ్మ అయోధ్యకు వచ్చింది. ఆ తర్వాత సుగ్రీవుడు కూడా కొంతకాలం అయోధ్యకు వచ్చాడు, మళ్ళీ కిష్కింద రాజ్యానికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇలాంటి వీరులందరినీ మనం ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు వాళ్ళ లక్ష్య సాధనలో ఏ రకమైనటువంటి రోల్ ప్లే చేశారు, ఈ రకమైనటువంటి లక్ష్య సాధనలో కీ పాయింట్స్ ఎవరైతే చేస్తారో అలాంటి వాళ్ళు విజేతలు అవుతారు. మీరు కూడా ఈ విధంగా చేస్తారు కదూ. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకొక రోల్ మోడల్తో కలుసుకుందాం. నమస్తే.